నేను విన్నది హిందీలోనే ఉంటుందా ఎవరైతే కేంద్రంలో ఉన్నారో లేకపోతే ప్రధానమంత్రులు ఉన్నారో ఏదో పివి నరసింహారావు గారికి వచ్చినామో కానీ మిగతా రాష్ట్రాలు ఆ భాషల మీద పట్టు ఉండాల్సిన అవసరం లేదా? నిజంగా లేదంటున్నది హిందీలోనే ఉండాలని ఏం లేదు. హిందీని కూడా ఇంగ్లీష్తో పాటు కొనసాగించమని లేదా హిందీతో పాటు ఇంగ్లీష్ కొనసాగించమని రాజ్యాంగంలో ఉంది, కానీ హిందీయే భారతదేశ భాష అనేం లేదు. మిగిలిన భారతీయ భాషలు తెలుగు, తమిళము ఇవేవి హిందీ కంటే తక్కువవి కాదు. వీటికి శాస్త్రీయ హోదా, ప్రాచీన భాషలని క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కూడా ఇచ్చారు. ఇది బీజేపీ వాళ్ళ ఆలోచన. ఇది వాళ్ళు హిందీ ఒక దశలో అసలు హిందీలోనే ఉండాలని అమిత్ షా చెప్పడం, దక్షిణాది రాష్ట్రాల నిరసన తెలపడం ఇదంతా జరిగింది కదా. 67లో వచ్చింది తమిళనాడులో యాంటీ హిందీ యాజిటేషన్. అవును. సో ఇది ప్రజల్లో హిందీ నేర్చుకోవడానికి, హిందీ సినిమాలు చూడడానికి ఎవరికి అభ్యంతరం లేదు. చాలా హిందీ పదాలు, ఉర్దూ పదాలు వాడుతూనే ఉంటాం మనం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు అదే మాట్లాడాలి బలవంతంగా అయినా అంటే అక్కడ సమస్య వస్తుంది. దాన్ని కూడా బహుశా ఇప్పుడు కనుక ఈ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళకు వచ్చే సీట్లు, తర్వాత ప్రభుత్వం ఏర్పాటు ఈ సమస్యను కూడా ముందుకు తెస్తుంది. సౌత్ నార్త్ ఇష్యూ మళ్ళీ ఒకసారి దేశంలో వచ్చే అవకాశం చాలా ఉంది. బికాస్ దే డోంట్ గెట్ మెనీ సీట్స్ ఇన్ సౌత్ బీజేపీ. మీరు అన్నట్టుగా చూస్తే పివి నరసింహ ఒక హిందీ వచ్చిన ఆయన తెలుగు అచ్చమైన తెలుగు ప్రధాని అన్నారు. మన్మోహన్ సింగ్ హిందీ కాదు కదా, ఆయన పంజాబీ. మొరార్జీ దేశాయ్ గుజరాత్, మహారాష్ట్ర ఆయన. ఇది ఇట్లా మీరు కనుక చూసుకుంటూ పోతే నెహ్రూ కుటుంబము, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళు రావడం వల్ల అంతవరకు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమీ అవును హిందీ అనే మనం ఈవెన్ దట్వే మోదీ కూడా గుజరాతీ, కానీ హిందీ రాష్ట్రం ఏం కాదు కదా ఆయన కూడా. కానీ ఆయన హిందూస్థాన్ హిందూస్థాన్ అనే స్లోగన్కి ఆయన సరిపోతాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. సార్, నిన్న ప్రధాని చేసిన వ్యాఖ్యల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ మీద కానీ ఆ ముఖ్యమంత్రుల మీద కానీ పెద్దగా ప్రస్తావించిన అంశాలంటూ ఏవి లేవు. అంటే అంతా మన వాళ్ళ అన్న ఫీలింగా? చాలా ప్రస్తావించారు. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ ఒకటి, మిగతా ప్రస్తావనలు ఒకటి. ఆయన మాయావతి మీద ఆమె బెంగాల్ మమతా బెనర్జీ మీద చాలా కామెంట్స్ చేశారు. బెంగాల్లో కమ్యూనిస్టులు వెళ్ళిన తర్వాత అంటే మన దేశం బాగుపడాలంటే కొన్ని రాష్ట్రాలు బాగుపడాలి అని మొదలుపెట్టారు. ఆ రాష్ట్రాల్లో మొదట బెంగాల్ పేరు చెప్పారు. బెంగాల్ ఎప్పుడు కీలక పాత్రధారి అన్ని దశల్లో అని. కమ్యూనిస్టులు పాలించినంత కాలం కాదు అన్నమాట. వాళ్ళు ఓడిపోయాక అది ప్రాధాన్యత వస్తుంది. మరి అంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంలో వాళ్ళు 30 ఏళ్ళు పాలించడం, దానికేమి 35 ఏళ్ళు పాలించారు, దానికేమి ప్రాధాన్యత లేదు. ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చిందంటగానే ఇంకా పూర్తిగా రాలేదంట. మమతా బెనర్జీ పోయి మళ్ళీ మోదీ గారి శిష్యుడు అక్కడ అధికారంలోకి వస్తే అప్పుడు అక్కడ వస్తుందంట. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్కేమో బంగారు పథకం అంట అవినీతిలో, బీఆర్ఎస్కేమో రజత పథకం అంట. సో ఇక్కడ కూడా అలాంటి ఒక పరివర్తన రావాల్సిన అవసరం ఒకటి ఉందట. ఈ రెండు మన తెలుగు మిత్రుడు అడిగాడు కదా. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మోడీ చాలా ఆచితూచి మాట్లాడారు. అంటే ఎన్డీఏ విషయంలో ఆయన ప్రోత్సాహం పెద్దగా లేదు, బీజేపీ నెగిటివ్ అని వీళ్ళు అనుకుంటున్నట్టే ఆయన కూడా దీనికి ఏమీ లేడనడానికి ఎంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాడంటే అసలు చాలాసేపు ఆయన ఎన్డీఏ తెలుగుదేశం ఈ భాషలో మాట్లాడలేదు. ప్రాంతీయ పార్టీలు వాటి ఆకాంక్షలు, వాటి ఎత్తుగడలు వేరుగా ఉంటాయి, మళ్ళీ జాతీయ పార్టీలు వాటి వేరుగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చెప్తూ వచ్చాడు ఆయన. చెప్తూ వస్తే ఇంకా ప్రశ్నలు వేసినప్పుడు చివరకు మరి మీరు బీజేపీ తెలుగుదేశం జనసేన వీటితో పెట్టుకున్నారు కదా పొత్తు అన్నప్పుడు, అప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే అవును నిజమే, ప్రాంతీయ ఆకాంక్షలు కూడా మేము పరిగణనలోకి తీసుకుంటాము, ఒక్క సీటు ఉన్న వాళ్ళనైనా మేము కలుపుకుంటాము. అంటే చంద్రబాబు మీతో విడిపోయి కలిసి మళ్ళీ వచ్చి కలిశాడు కదా అన్నప్పుడు ఒక్క సీటు ఉన్న వాళ్ళనైనా మేము తీసుకుంటాము విశ్వాసంలోకి, అందరినీ కలుపుకుని పోవాలనేది మా ఉద్దేశం అని. దీనివల్ల లాభమా నష్టమా అంటే లాభ నష్టాల భాషలో ఆలోచించకూడదు. దేశము అందరినీ కలుపుకోవడం అంటే ఒక్కసారిగా ఇంక్లూజివ్ అన్న తర్వాత అసలు ప్రశ్న, నేను చిలకలూరుపేట సభకి వెళ్ళాను, చాలా పెద్ద సభ, ఇటీవల జరగలేదు అంత పెద్దది అన్నారు, బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చంద్రబాబును పవన్ కలిశాను, ఒక మాట అన్నాడు, కలిశాను అన్నాడు. జగన్ పేరు అక్కడ ఎత్తలేదు, ఏది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. కలిశాను, మేరా ఖయాల్ మే కొంచెం ఆలోచిస్తే నాకు రెండు కనబడ్డాయి. ఒకటి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మార్చాలా వద్దా అని ఆలోచిస్తున్న వర్గం ఒకటి, కేంద్రంలో ప్రభుత్వం మారితే బాగుంటుందని ఆలోచిస్తున్న వర్గం ఒకటి.
ఈ 2 రకాల స్రవంతులు నాకు ఆంధ్రప్రదేశ్లో కనపడ్డాయి అన్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు సమ్ టోటల్ వెనక్కి తిరిగి చూస్తే ఆయన రేవంత్ రెడ్డి మీద, మమతా బెనర్జీ మీద, కర్ణాటక ప్రభుత్వం మీద, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే మీద విపరీతంగా కామెంట్స్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి, పాలక పార్టీ దాని జోలికి పోలేదు. తెలుగుదేశంతో కూడా ఒక పార్టీగా రాజకీయ కలయిక కంటే ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు ఆ పద్ధతిలో మాట్లాడారు. మూడోది రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ అన్నది కూడా అంతకుముందు చేసినంత కూడా చేయలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా, లేదా ఆయన ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనేది అయితే ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన జగన్ కామెంట్స్ కలిపి చూడండి. రాహుల్ గాంధీ కంటే మోదీ మెరుగే అని ఏదో జరుగుతుంది అని జగన్ చెప్తున్నాడు, చంద్రబాబు చెప్తున్నాడు. ఈయనేమో ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు అంటే ఇద్దరిని నేను ఉపయోగించుకుంటాను అనే మాకు సందేశం ఇస్తున్నాడు తప్ప జగన్ మీద నిప్పులు కక్కడ అని మోదీ పెద్దగా రెడీగా లేడు అనుకుంటున్నాను. ఆయన 2 రోజులు వస్తాడంటున్నారు. అప్పుడు తప్పకుండా డబుల్ మీనింగ్ అటు ఇటు వర్తించే కామెంట్స్ ఏవో చేస్తారు. కానీ నిప్పులు అయితే కక్కే అవకాశం ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే ఇది జగన్ మీద, చంద్రబాబు మీద ప్రేమ అని కూడా కాదు. రేపు లోక్సభలో తనకి